నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రముఖ బ్లాగర్ శ్రీ వంగల హర్షవర్ధన్ గారి బ్లాగ్ హర్షవనంలో ఇటీవల వెండితెరపై విడుదలైన సింగీతం సినిమాపై వారు రచించిన సమీక్ష వింటారు. ఇటీవల మద్రాసు వెళ్ళినప్పుడు మా బావమరిది పివి రావు చదువుతున్న థింక్ లైక్ డా విన్సీ అనే పుస్తకం కాసేపు తిరగేశా. డా విన్సీ జీనియస్లకే జీనియస్ అని సంభ్రమానికి లోనై ఉండగానే ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి అన్నట్టు సింగీతం సినిమా విడుదల వార్త చెవిన పడింది. వెంటబడి రిలీజ్ అయిన రోజే చూసేశా. సింగీతం సినిమా మే నెల ఎండల్లో ఎర్లీ మాన్సూన్ జల్లులా చల్లబరిచింది. అది చూశాక ఎవరైనా సింగీతం శ్రీనివాసరావు గారి మీద కూడా హౌ టు థింక్ లైక్ సింగీతం అనే పుస్తకం రాస్తే బావుండు అని కూడా అనిపించింది. సింగీతం గారి ప్రతిభ నేను పుట్టిన సంవత్సరం 1957లో విడుదలైన మాయాబజార్లో కనబడినా వారితో నా ఫస్ట్ క్రష్ అమావాస్య చంద్రుడితోనే. ఆ తర్వాత పుష్పక విమానం, అపూర్వ సహోదరులు, ఆదిత్య 369 వంటి అద్భుత చిత్రాలతో వారి సినీ విజయ పరంపర కొనసాగింది. ఎన్నో దశాబ్దాల తర్వాత సెంచరీ చేరుకోవడానికి కాస్త ముందు సింగీతంతో వరల్డ్ వెటరన్ మూవీ దర్శకునిగా ఔరా అనిపించారు. దర్శకులైన రచయితలైన కొన్నేళ్లు గడిచాక స్పెంట్ ఫోర్స్ అయిపోయి తీసిందే తీయడం, రాసిందే రాయడంతో ప్రేక్షకులు, పాఠకులు కాస్త మొనాటనీ ఫీల్ అవ్వడం సహజం. సింగీతం గారు, దర్శకేంద్రులు లాంటి అతి కొద్ది మంది క్రియేటివిటీ ఎవర్ గ్రీనే. 16 ఏళ్ల వయస్సుతో మొదలైన దర్శకేంద్రుల ప్రతిభ ఇటీవల విడుదలైన భక్త రామదాసు వరకు అప్రతిహతంగా కొనసాగింది. సినిమా హిట్ అవ్వాలి అన్న ప్రతిఫలాపేక్షతో వారు మృదు ఫలాలను విసరకూడని చోట విసిరినా మరో తన సినిమాకు ఆ హీరోయిన్ జీవించి ఉండాలన్న ఎరుకతో పుచ్చకాయల్ని పనసకాయల్ని మాత్రం విసరని దీర్ఘదర్శి మానవతామూర్తులు వారు. సింగీతం గారు ఆదిత్య 369 సినిమాకు హెచ్జి వెల్స్ రాసిన టైమ్ మిషన్ పుస్తకం ప్రేరణ. టైమ్ మిషన్ పుస్తకాన్ని మేము ఇంటర్లో చదివాం. ఈ టాకీ యుగంలో నరుకుళ్లతో సూమోలు గాల్లో లేపి 2 హీరోయిన్లతో హీరోని కాచుకుంటూ పలు దేశాలలో పాటలు తీసుకుంటూ ఇవి చాలవన్నట్టు ఐటెం సాంగ్ వేసి ఇంకా సినిమా హిట్ అవ్వదేమోనని హనుమాన్ చాలీసా చదివే కాలంలో పుష్పక విమానం లాంటి మూకీ సినిమా తీయడంతో మాకు మాటలు లేవు. పెద్ద అయినా ఏమీ తక్కువ కాదులేండి, మాకు మాటలు లేకుండా చేసి పాటలలో సినిమా అల్లాడించేశారు. మూకీ సినిమాకు పూర్తిగా భిన్నంగా ఇప్పుడు మాటల్లేని పాటలే ఉన్న సినిమా బాహుబలి, పెద్ది, వారణాసిల మధ్య తీయడం మరింత దుస్సాహసం. సీమలో ఎప్పుడో చచ్చిపోయిన ఫ్యాక్షనిజాన్ని చచ్చి చెడి సినిమాల్లో బతికిస్తూ తాము బతికేస్తున్న దర్శక నిర్మాతలకు ఇది అస్సలు మింగుడు పడని విషయం. త్రివిక్రమ్ మాటల మాంత్రికుడైతే మా సింగీతం గారు పాటల మాంత్రికుడు అని నిరూపించుకున్నారు. సింగీతం గారి సినిమా చూస్తుంటే చిన్నప్పుడు మా స్కూల్లో ఎక్స్కర్షన్కి వెళ్ళేటప్పుడు వినోద విజ్ఞాన యాత్ర అని బస్సుకు కట్టుకున్న బ్యానరే గుర్తొచ్చింది. సినిమా మొదలైన కాసేపటికి గౌరి చెట్టును కౌగలించుకుని నరకొద్దు అని ఏడుస్తుంటే రాజస్థాన్లో జింకల్ని వేటాడడానికి వచ్చిన షర్ట్లెస్ కండలవీరుణ్ణి బంధించిన వృక్ష ప్రేమికులు బిష్ణోయ్ తెగవారు గుర్తొచ్చారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం ఆవశ్యకతను ఎంతో హృదయంగా, సున్నితంగా చూపించడం వారి గొప్పదనం. కథ కాస్త ముందుకు సాగగానే అందరికీ మాటలు పోయి పాటలే రావడం ఇటీవల తీసిన మ్యూజికల్ లే మిజరబుల్ సినిమా గుర్తొచ్చింది. సినిమాలో దురాశ అంటే గ్రీడ్ మితిమీరితే మానవ వినాశనం తప్పదన్న సత్యాన్ని సజెస్టివ్గానే అయినా బలంగా చూపించారు. ఇదే కోవలో వచ్చిన తుంబాద్ సినిమా క్లైమాక్స్ తీరుగానే సింగీతం క్లైమాక్స్ నడుస్తుంది. పట్టిందల్లా బంగారం అవ్వడం మనిషికి వరం కాదు, గొప్ప శాపం. ఈ నీతి బోధించే కింగ్ మిడాస్ కథను సినిమాకు అన్వయించిన తీరు అపూర్వం.
బంగారం సంపదల మీద మోజు పెరిగే కొద్దీ మనిషి క్రూరంగా అమానుషంగా ఎలా మారతాడో ఎంతో గ్రాఫిక్గా పాత్రలతో పాటలు పాడించి మరీ చూపారు. గతంలో వచ్చిన మెకనెస్ గోల్డ్, బ్లడ్ డైమండ్, గోల్డ్ రష్ సినిమాలకు సంగీతం సినిమా గొప్ప సీక్వెలే. 30 ఏళ్ల క్రితం విశాఖ జిల్లాలో పనిచేసేటప్పుడు నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతంలో రంగురాళ్ల మైనింగ్ సృష్టించిన కలకలం నాకు ఇంకా గుర్తుంది. ఆ మ్యాడ్ స్టోన్ రష్ కాలంలో నర్సీపట్నం లాడ్జింగ్స్లో బొంబాయి విశాఖ సేట్లు మకాం వేసి కూలీలకు పెట్టుబడి పెట్టి కొండల్ని తవ్వించడం, కొన్నిసార్లు కొండచర్యలు విరిగిపడి కూలీలు వాటి కింద సమాధైపోవడం సినిమా చూస్తున్నంతసేపు నాకు బ్యాక్డ్రాప్లో నడుస్తూనే ఉంది. సినిమా క్లైమాక్స్లో పసిపిల్లలు సైతం పెద్దల్ని చూసి అత్యాశతో గనిలోకి పోయి బంగారం కోసం తవ్వడం చూస్తూ ఉంటే పిల్లల్ని పెద్దలు ఏ విధంగా పెడదారి పట్టిస్తారో తెలుస్తుంది. క్లైమాక్స్లో గ్రామస్తులు బంగారు మూటలతో పెనుగులాడుతూ పరుగులెత్తుతూ తోసుకుంటూ శిలలుగా మారడం మొదలవ్వగానే వాళ్లల్లో కాస్త భయం మొదలవుతుంది. అలా మనిషిని తాకడానికి భయపడిన వాళ్లే తల్లి ప్రసవ వేదనకు చెలించిపోయి సాయపడడం, రివైవల్ ఆఫ్ బేసిక్ హ్యూమన్ నేచర్ అండ్ ఇన్స్టింక్ట్ మీద పోయిన నమ్మకాన్ని మళ్ళీ చిగురింపచేస్తుంది. అప్పుడే పుట్టిన బిడ్డ పైడి బొమ్మ అవడంతో వాళ్ళందరూ తమ తప్పు తాము తెలుసుకుని పశ్చాత్తాపం పొందుతారు. దాంతో జరిగిన నష్టం మెల్లమెల్లగా అండూ అవడం మొదలవుతుంది. బంగారు శిలలు క్రమక్రమంగా రక్తమాంసాలున్న దేహాలుగా మారడంతో దేహ ధర్మ స్వేద జలాలు జలజల రాలడం సంగీతం మార్కు సింగారమే. గ్రామస్తులందరికీ కనువిప్పు కలిగి ఆనందంగా జీవిస్తూ ఉంటే కథ మళ్ళీ మొదటికొస్తుంది. ఈసారి టెంప్టింగ్ సాతాన్ మరిన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్తో ఏకంగా రోల్స్ రాయ్స్ కారులోంచి దిగుతాడు. బప్పీ లహరిలా ఒంటి మీద కేజీ బంగారంతో, గోవా కార్నివాల్ చొక్కాతో, చుట్టూ సూటేసుకున్న బౌన్సర్లతో దిగగానే మీ ఊళ్ళో ఎంత బంగారం ఉందో మీకు తెలుసా అని ఆకర్ష మంత్రం ప్రయోగిస్తాడు. మూతి కాలిన పిల్లి మజ్జిగైనా ఊదుకుని తాగినట్టు మన గ్రామస్తులు ఈసారి నిలకడగా ఉండి రోల్స్ రాయ్స్ డాన్ని సాగనంపుతారు. డాన్ స్థాయిని మెర్సిడీస్ నుంచి రోల్స్ రాయ్స్కు అప్గ్రేడ్ చేయడంలో సంగీతం గారు, నాగిభాయిల డైరెక్టర్స్ టచ్ తళుక్కున మెరిసింది. ఇక ఈ సినిమా స్టార్ కాస్ట్కి వస్తే నాకు తెలిసినవి 2 ముఖాలు. శరద్ పవర్లా బెల్స్ పాల్సీ విలన్ బెనర్జీ గారు ఒకరు, జయమ్మ పంచాయతీలో పూజారి గారి అమాయకపు అమ్మాయిగా నటించి ఈ సినిమాలో అపరిచితురాలిగా పూర్తిగా చంద్రముఖిగా మారి తన నటనా కౌశలాన్ని అద్భుతంగా ప్రదర్శించిన లేడీ డాన్ రేణు మేడంగా శాలిని జీవించేసింది. గౌరి పాత్రలో అహల్య పూర్తిగా ఇమిడిపోయింది. సినిమా ఆద్యంతం డిఎస్పి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉద్విగ్న సన్నివేశాల టెంపోను మరింత పెంచింది. ఏమైనా ఈ సినిమాతో మన డిఎస్పి హాలీవుడ్ సినిమాల్లో ఒక కాలు మోపేస్తాడా అనిపించింది. మల్టీస్టారర్ మూవీస్ చేయలేని పనిని మైన్యూట్ స్టార్స్తో మహాభేషుగ్గా చేయించడం గురు శిష్యుల టీం వర్కే. అరుపులు కేకలు ఏమాత్రం హింస లేకుండా పర్యావరణ పరిరక్షణకు, మానవతా విలువలకు సున్నితంగా దృఢమైన సందేశాన్నివ్వడం ఈ సినిమా గొప్పదనం. చివరగా గ్రామస్తులందరూ మట్టిలో బంగారాన్ని కప్పెట్టి మనుషుల్లో బంగారాన్ని వెతుక్కునే ఊరు మా ఊరు అని ఆనందంగా పాడుకోవడం వారి హృదయ పరివర్తన వల్లనే. అవును మరి, 90 దాటిన మెర్క్యూర్ రియల్ బ్రెయిన్స్ ఉన్న పెద్దాయన గడ్డం క్రాఫ్ చేయించుకుంటే టైం వేస్ట్ అవుతుందేమోనని నిరంతర చింతనలో మునిగి తేలుతూ రమణుల ఆశీస్సులు పుష్కలంగా సంపాదించుకున్న వరపుత్రుడు నాగ అశ్విన్ల కెమిస్ట్రీ నాగస్వర సంగీతాన్ని వినిపించక ఊరుకుంటుందా? బాగానే వినిపించింది. ఇక మన పని అది కని విని తరించడమే. ప్రస్తుతం బాగా ట్రెండింగ్ అవుతున్న డైలాగు కొత్తగా ఏదైనా చెప్పు అనడం. ఇదే మాట సంగీతం వారిని కానీ నాగ్ గారిని కానీ అడక్కండే. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఏదైనా కొత్తగా చెప్పగల కడు సమర్థులు. విశ్వనాథ్, బాపు, రమణలతో పాటు మనం ఈ గురు శిష్యుల్ని కూడా మన తెలుగు సినీ వారసత్వ సంపదలో చేర్చేస్తే ఓ పని అయిపోతుంది. వసంతవల్లరిలో ప్రముఖ బ్లాగర్ శ్రీ వంగల హర్షవర్ధన్ గారి బ్లాగ్ హర్షవనంలో ఇటీవల వెండితెరపై విడుదలైన
సింగీతం సినిమాపై వారు రచించిన సమీక్ష విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.